గాజువాక 73వ వార్డు పైడిమంబ కాలనీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. వార్డు అధ్యక్షులు సింగూరు అనంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ హాజరై మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఉన్న దేవాలయాలపై అరాచకాలకు పాల్పడిందని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో రాష్ట్ర ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడానికి విష ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కల్తీ నెయ్యికి పాల్పడిన ఏ ఒక్కరిని వదలకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వార్డు నాయకులు నంబారు దేముడు, బలగా బాలునాయుడు, గుంటపల్లి ప్రసాద్, వెంకట అప్పారావు, లక్కోజి దేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల అండతో కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యిని కల్తీ చేసి దేశ ప్రజల మధ్య దోషిగా మిగిలిపోయారు. కానీ సాక్షాత్తు దర్యాప్తు సంస్థలు కూడా జగన్మోహన్ దయంలో సుమారు 250 కోట్ల రూపాయలు భక్తులు ఇచ్చే ధనాన్ని దోచుకుతున్నారని చెప్పేసి అభియోగం వచ్చి సిట్ కూడా తప్పు పెట్టినా అడ్డగోలుగా వైసీపీ మరి దాన్ని అది ప్రభుత్వం మరలా ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ కప్పు పుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా ఈ దేశంలో కూడా ప్రపంచంలో ప్రతి హిందువు తెలుసు, జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థుడు. వారి హయాంలో, వారి తండ్రి హయాంలోనే తిరుపతికి ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ రాష్ట్రానికి అనేక మంది మహానుభావులు, సమైక్య రాష్ట్రంలో కానీ ప్రస్తుత రాష్ట్రంలో అనేక మంది మహానుభావులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఏ ముఖ్యమంత్రులపై ఆరోపణలు కేవలం జగన్మోహన్ రెడ్డి తండ్రి పైన, జగన్మోహన్ రెడ్డి పైన కారణం ఏంటంటే వారి తండ్రి గారు మొదటిసారిగా దేశంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం 2 కొండలను ప్రయోగం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ అన్యమతస్థుడైనటువంటి సుబ్బారెడ్డిని, సాక్షాత్ అన్యమతస్థుడు ఆ హేతువాది అయినటువంటి కరుణాకర్ రెడ్డిని మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసి యావత్ హిందువుల సుమారు 80 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసి వారి కలియుగ వెంకటేశ్వర స్వామికి తీవ్రమైన అన్యాయం చేశారు. నేను అడిగే చెప్తాను, మీరు చేసిన పాపాలకు బేసరతుగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నుంచి గల్లీలో ఉన్న ప్రతి కార్యకర్త చెంపలు వేసుకొని మీరు చేసిన పాపాలకి ప్రక్షాళన చేసుకోండి. ప్రక్షాళన చేసుకోకపోతే కలియుగ వెంకటేశ్వరుడిని ఎవరు పెట్టుకున్నారో వారి చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఇప్పటికైనా జరిగిన తప్పుల్ని మీరు సమీక్షించుకోండి, ప్రక్షాళన చేసుకోండి. దేశంలో ఉన్న హిందువులు అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా వారి అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కల్తీ నెయ్యి విషయంలో 73వ వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రుల ఆరాధ్య దైవం ఏడుకొండల వెంకటరమణమూర్తి మన అందరికీ ఎంతో ఆరాధ్యుడు, భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన దేవుడు. అలాంటి దేవుని యొక్క ప్రసాదాన్ని కల్తీ చేసి ఈరోజు మేము చేయలేదు అని అబద్ధాలు చెప్తున్న ఈ వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాలని ఆ ఏడుకొండల వెంకటరమణమూర్తికి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మానవులు ఎవరు చెప్పినా ఇది వినట్లేదు. కోర్టులు చెప్పినా, నాయకులు చెప్పినా, ప్రజలు చెప్పినా, ఎవరు చెప్పినా ఇది వినట్లేదు. ఆ భగవంతుడి మీద మేము భారం వేసాం. ఆ భగవంతుడు వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇప్పటికైనా సరే తను చేసిన తప్పును ఒప్పుకొని ఆ భగవంతుని ప్రార్థించుకుంటే భవిష్యత్తులో వాళ్ళు చేసిన తప్పులకి క్షమాపణ దొరుకుతుందేమో. అందుకని మేము వాళ్ళకి ఒకటే విన్నపం చేసుకుంటాను, ఇప్పటికైనా మీ తప్పులు సరిదిద్దుకొని సక్రమంగా నడుచుకోవాలని మేము కోరుకుంటూ, అలాగే ఎంతో లోతు బడ్జెట్ లో ఉన్న ఈ ఆంధ్రప్రదేశాన్ని 2 సంవత్సరాల్లో మళ్ళీ పునర్నిర్మించి ఎంతో గొప్ప సూపర్ 6 బడ్జెట్ ని ప్రవేశపెట్టి సూపర్ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అన్ని వర్గాలకి సమైక్యంగా, అన్ని కులాలకి, అన్ని మతాలకి అందరికీ సమానంగా అందరికీ ప్రయోజనం పొందే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు వారికి కూడా, కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ